ఎప్పుడు 2014లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు బెయిల్ తీసుకున్నారు. కానీ వీళ్ళు బయట మాట్లాడుతున్న చూస్తే మేము ఏం చేయలేదు. మళ్ళీ మీరు ఏం చేయకపోతే బెయిల్ ఎందుకు తీసుకున్నారండి? మీరు చెప్పాలంటే కోర్టు దగ్గర కొట్టిపడేసింది ఏం కేసు లేదని చెప్పి జడ్జికి చెప్పాలంటే కదా. మీరు బెయిల్ తీసుకున్నప్పుడు ఏంటి? యు ఆర్ యాక్సెప్టింగ్ అ గిల్ట్. తప్పు చేశాము మేము, కేసు నడిపించు, ఇంకా నడిపేనండి, ఇంకా యూ షుడ్ ఆర్గ్యూడ్ ఫర్ డిస్మిసల్ ఆఫ్ కేస్. ఓకే, ఎనీవే. సో సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇస్తారా? ఆయన ఎవరు? ఇప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ అయింది. ఛార్జెస్ ఈడీ అని చెప్పారంటే ప్రాసిక్యూషన్ ఛార్జ్, దానికి వ్యతిరేకత, ధర్నాలు, నిన్న డ్రామా చూసాం మనం చాలా మటుకు అన్ని స్టేట్స్లో. ఏంటంటే వీళ్ళ మీద కేసు వేయకూడదా? మీరు అమిత్ షాని జైల్లో పెట్టారు కదండి కాంగ్రెస్ వాళ్ళు. అవును. అప్పుడు అమిత్ షా వచ్చి రోడ్డు మీద ధర్నా చేశారా? అమిత్ షా పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఈ ఫేస్డ్ ఇట్. నరేంద్ర మోదీ గారిని 3 రోజులు రాష్ట్రం నుంచే బహిష్కరించారు. నరేంద్ర మోదీ గారిని 3 రోజులు కూర్చొని క్వశ్చన్ చేశారు కదా మీరు. అవును. గుజరాత్ రైట్స్లో ముఖ్యమంత్రిగా వచ్చి కూర్చొని మా సిబిఐ ఆఫీస్లో క్వశ్చన్ ఆన్సర్ చేశారు కదా. డ్రామా చేశారా మోదీ గారు? చేయలేదు కదా. ఆయన వచ్చి ఆయన ఏమని చెప్పాలి చెప్పేసి వెళ్ళిపోయింది కథ. వీళ్ళకేంటంటే వీళ్ళ ఫ్యామిలీని ఎవరు ముట్టకూడదు,